దాటి, నమ్మకాలను దాటి, అంతరంగంలో ఎక్కడో లోతుగా ఉన్న దానికోసం దానికోసం అన్వేషించడం ఎప్పుడు జరుగుతుంది. కానీ తన రక్షకులు, దేవతలు కనిపించినవన్నీ చూస్తాడు. పోల్చి చూసుకుంటాడు. చూసి వీటన్నిటిని కూడా సులభంగా వదిలివేయగలుగుతాడు. చూసారా? ఇలా ఎప్పుడైతే మనం తెలుసుకుంటున్నామో, మనిషి శతాబ్దాల తరబడి ఏదైతే ఏ నమ్మకాలతోటైతే, ఏ విశ్వాసాలతోటైతే జీవించాడో, ఈ వాతావరణం ఎటువంటిదంటే, అంటే ఆ మతాచార్యుడి యొక్క నమ్మకాన్ని, ఆ పిడివాదపు అధికారాన్ని చూసారా? అలా చూస్తూ తెలుసుకుంటూ ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. ఇదేంటంటే ఇవన్నీ కూడా చూసుకుంటాడు. అన్వేషిస్తూ జరుగుతున్న తన రక్షకులు, దేవతలు ఇంకా కనిపెట్టినవన్నీ చూస్తాడు. పోల్చి చూస్తాడు. వీటన్నిటిని సులభంగా వదిలేయగలుగుతాడు. అయితే ఇక్కడ ఈ ఆధునిక మానవుడు చేస్తుందదే. ఆధునిక అనే పదం ఎందుకు వాడుతున్నాం అంటే, మనిషి ఇక్కడ శతాబ్దాల తరబడి ఇప్పటిలాగానే జీవించాడు. ఇప్పటిలాగే. అయితే అప్పటి వాతావరణం ఎటువంటిదంటే, అక్కడ మతాచార్యుడి యొక్క నమ్మకాన్ని, ఆ పిడివాదపు అధికారాన్ని, ఆ భావన మూలాన్ని కాదంటున్నాడనమాట. ఆ భావన మూలాన్ని, ఆ భావం యొక్క మూలాన్ని కాదంటున్నాడిక్కడ. ఇక్కడ వ్యవస్థీకృతమైన మతానికి సంబంధించిన రకరకాల దైవాలను, వాటి యొక్క పూజారులను నిరాకరించడంతో తాను ఆరంభించాలి. అంటే వీటన్నిటికి ఎటువంటి విలువ లేనందువల్ల వీటన్నిటిని పూర్తిగా నిరాకరించాలి. అవి యుద్ధాలను పెంచేసాయి ఈ విశ్వాసాలు. మనుషుల్ని వేరు చేసేసాయి. అదే మతమైనా కావచ్చు. అది ఇస్లామిక్ కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, హిందూ మతం కావచ్చు. అవి మనిషిని నాశనం చేసేసాయి. మనిషి దూరం చేసేసిందనమాట. యుద్ధాలు వస్తున్నాయి చూశారు కదా! యుద్ధానికి హింసకు ప్రధాన కారణం ఇదొకటి. ఇదంతా చూడటంతో దాన్ని కాదని, ఈ బుద్ధిహీనతని, ఈ అపరిపక్వతని ఒక ప్రక్కకు మనం పెట్టేయాలి. ఇది భౌతిక స్థాయిలో సులభంగా చేస్తాడు మానవుడు. భౌతిక స్థాయిలో అయితే చేస్తాడు. అంటే ఈ ప్రపంచంలో జీవిస్తూ ఈ చర్చిలు కావచ్చు, ఆలయాలు కావచ్చు, కొలగొడుతున్న విధానాలు చూస్తా ఉన్నప్పుడు ఇది నిరాకరించకుండా చేసేదేముంది? అయితే నమ్మకాన్నుండి అంటే మానసిక స్థాయిలో వాటిని కూలగొట్టేస్తూ కూలగొట్టేస్తున్నాడు. ఆ మతానికి, ఈ మతానికి యుద్ధం వచ్చిందనుకోండి, ఆ గుళ్ళు, గోపురాలు కూలగొట్టేస్తారు. ఆ మసీదులు కూలగొట్టేస్తారు. ఇవన్నీ భౌతికంగా చేసేస్తారు. మరి ఆ నమ్మకాలను కూలగొట్టట్లేదు వీళ్ళు. ఆ మానసిక స్థాయిలో ఆకాంక్ష ఉంది కదా! ఆ ఆకాంక్షించడం నుండి విముక్తమవడం ఎంతో కష్టమైన పననమాట. మనిషి సృజించలేనిది, కపటమైన ఆలోచన అంటుకోలేనిది ఏ సామాజిక, భౌతిక లేదా సాంస్కృతిక సమాజంలోనూ కలుషితం అవ్వనిది హేతువుతో అంటే ఒక కారణంతో తీసివేయలేని దేనినో కనుగొనాలని మనం అంతా ఇప్పుడు అనుకుంటున్నాం అన్నమాట. మనం అంతా కూడా తీవ్రంగా దీనికోసం అన్వేషిస్తున్నాం. ఎందుకంటే ఈ జీవితం చాలా క్లిష్టం. ఒక యుద్ధ రంగం ఇది. ఇది కలుషితం, యాంత్రికం. ఇది మాటల్లో లేదా
చిత్రంలో, లేదా ఒక శిల్పంలో, లేదా ఒక సంగీతంలో తనను తాను వ్యక్తీకరించుకునే శక్తి అయితే ఉండొచ్చు. అయితే అది కూడా ఎంతో శూన్యంగా అనిపిస్తుందనమాట. చూసారా? అంటే ఇప్పుడున్న ఈ జీవితం ఎంతో ఖాళీగా ఉండటంతో, దాన్ని మనం ఏం జేస్తాం? సంగీతంతోటో, రచనలతోటో, సరదాలతోటో, వేడుకలతోటో, భావాలతోటో, ఇంకా విజ్ఞానంతో నింపారనుకుంటాం అన్నమాట. చూసారా? అయితే మనం ఇంకా లోతుగా, విశాలంగా వెళ్ళినప్పుడు తానెంత ఖాళీగా ఉన్నాడో, తన ఉనికి మొత్తం ఎంత లోతు లేకుండా ఉన్నది, ఎంత పైపైన ఉన్నాడో గ్రహించగలుగుతాడు. తనకెన్నో బిరుదులొస్తాయి. చూడండి. ఎన్నో బిరుదులున్నాయి, వస్తువులున్నాయి, సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా తానెంత డొల్ల మాదిరి ఉన్నాడో, జీవితం మొత్తం ఎంత లోతు లేనిదానిగా పై ఉపరితలం మీద తన జీవితం ఉందో తెలుసుకోగలుగుతాడనమాట. అప్పుడేమవుతుంది? జీవితం ఖాళీగా ఉండటం గ్రహించి దాన్ని నింపాలనుకుంటాం. అంటే మనం వెతుకుతూ ఉంటాం గదా! కేవలం ఈ ఖాళీని నింపటానికే కాకుండా మనిషి గణింపలేని దేనినో కనుక్కోవటం కోసం మార్గాలు, దారులు వెతుకుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు చూడండి. ఆహ్, ఈ కొందరు ఏం జేస్తారంటే మాదక ద్రవ్యాలు అంటే శాతనావర్తనం విస్తరిస్తున్న ఆ అనుభవాలనిచ్చే చిత్ర భ్రమలకు లోను చేసే ఆ మత్తు మందును తీసుకుంటారు. చాలా మంది ఇలా చేస్తూ ఉంటారంట. అది. ఆ స్థితిలో కొన్ని ఫలితాలు వాళ్ళు అనిపిస్తారు ఆ మత్తులో. ఎందుకంటే ఆ మత్తు మెదడుకి ఒక సున్నితత్వాన్ని ఇస్తుందన్నమాట. అదంతా కూడా రసాయనిక ఫలితం అన్నమాట. తనేవో ఆశించి ఆ మాదక ద్రవ్యాలను తీసుకున్నందువల్ల అంతరంగంలో ఈ అనుభవాలు వస్తాయన్నమాట. తనకు కొన్ని నమ్మకాలు ఉన్నందువల్ల, ఆ నమ్మకాల ప్రకారం అనుభవాలు వస్తాయన్నమాట. చూసారా? ఇప్పుడున్న సంస్థలు చేస్తున్న పనులన్నీ ఇవే. నిజంగానే మీకు సున్నితత్వం ఉంటే ఇలాంటి వాటిలో ఇరుక్కోరు, చిక్కుకోరు. ప్రక్రియలన్నీ ఒకే రకమైనవన్నమాట. ఇవన్నీ సంస్థాగతమై ఉన్నాయి కదా! నమ్మకాలు, విశ్వాసాలతోటి ఇదొక మత్తు మందనమాట ఇది. మనిషి ఒక నమ్మకంలో అంటే నమ్మకం అనే మత్తులో లేదా ఇంతకుముందు మనం చెప్పుకున్న ఆ రసాయనిక మాత్రలో ఉన్న ఆ నమ్మకాల్లో కూలిపోతాడనమాట. అంటే తన ఆలోచనలో తను తప్పనిసరిగా తనకు తానే చిక్కుకుపోతున్నాడు. అందుకే వీటన్నిటిని చూడటం అన్నమాట మనం. దేన్ని వదలకుండా జాగరూకతతో వచ్చే ఆలోచన ప్రతి దాన్ని చూస్తూ మరణింపజేసుకోవటం అన్నమాట. ఇలా చేసుకున్నట్లయితే ఏమవుతుంది? ఈ నమ్మకాలన్నిటి నుండి పూర్తిగా చూసారా? వీటన్నిటిని చూసి పూర్తిగా నమ్మకాల్ని వదిలేస్తాడు. పూర్తిగా విముక్తుడైపోతాడు. దీని అర్థం ఏంటి? భగవంతుని విషయంలో కూడా తను తటస్థంగా ఉండడు. నిరాశావాది కాడు, క్రూరంగాను ఉండడు. అందుకు భిన్నంగా అంటే ఆ నమ్మక స్వభావాన్ని, ఆ నమ్మకానికి ఎందుకంత అసాధారణ ప్రాధాన్యత ఉందో కూడా చూడగలుగుతాడనమాట. ఆ ప్రాధాన్యత ఉంది. దాన్ని చూడగలుగుతాడు. ఎందుకంటే మనకు భయం. ఎందుకని? ఇది ప్రథమ కారణం. అంటే భయం. ఎందుకని? మన దైనందిన జీవితంలో నలిగిపోవటమే కాకుండా ఏదో, ఏదో కాలేకపోతున్నాం అనేటువంటి ఒక భయం. అది మానసికంగా సాధించలేకపోవటం.
అధికారం ఒక స్థానం, గౌరవం ఒక స్థానం, పేరు ఏది ఇలా రకరకాలుగా. ఇవే మనలో భయాలు కలుగజేసేవి. ఇలాంటి భయాలతోటి మనం జీవితాన్ని సాగిస్తాం అన్నమాట. చూసారా? ఈ అంతరంగ భయం వలన కూడా ఇక్కడ మనకి నమ్మకం ఎంతో ముఖ్యమైపోయిందని మీకు మీరే తెలుసుకుంటారనమాట. ఇది ఎవరో కృష్ణజీ చెప్పక్కర్లేదు. ఆ శీలించడం అనేది ఎప్పుడొచ్చిందో మీకు చక్కగా మీరు ఈ భయం వలన కూడా నమ్మకం ఉంది మనకి అనేది మీ అంతట మీరు తెలుసుకుంటారనమాట. అప్పుడు ఆ జీవితం పూర్తిగా దొల్లగా ఉందని కూడా చూసారా? మీరు చూడగలుగుతారనమాట. ఇది మీకు మీరే తన్ను తానే ఉద్ధరించుకోని వాళ్ళు గీత చెప్తుంది చూసారా? ఇదే మరి గీతలో చెప్పింది కూడా. అంటే బాహ్య అధికారాన్ని వదిలేస్తారు ఇక్కడ మీరు ఇక్కడ చూసారా?